అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని ఐస్ క్రీమ్గా వాడుకుంటారు, మిల్క్ షేక్గా వాడుకుంటారు, లేదు గిఫ్ట్ ఇవ్వడానికి అన్ని రకాలుగా చాక్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ అదే గిఫ్ట్ కూడా మనం హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇస్తే మనం గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంత సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ ఈమెంటి గిఫ్ట్ అంటుంది, చాక్లెట్స్ ఇంట్లో చేయటం అంతే ఈజీగా అనుకుంటున్నారా? నిజంగా ఈజీ అండి. చాక్లెట్స్ చేయటం చాలా చాలా ఈజీ. మరి ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా? మిల్క్ చాక్లెట్ చేసుకోవడానికి ఇలాంటి చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలి. మిల్క్ కాంపౌండ్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ రెండు తీసుకోవాలి. ఇవి రెండు అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయండి మనకు. ఇది 120, ఇది 80 రూపీస్ అంతే. దీంతో చాలా చాలా చాక్లెట్స్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. మిల్క్ చాక్లెట్ చేసుకోవడానికి మనం ఇది డార్క్ కాంపౌండ్ 1 బార్ తీసుకుంటే ఇది 2 బార్స్ తీసుకోవాలి. లేదా మీకు డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలి అని అనిపిస్తే ఇది కొంచెం తగ్గించేసుకోండి. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చాక్లెట్ కాంపౌండ్ అంతా ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. ఇది చాక్లెట్ చేసుకోవడానికి మనం డబల్ బాయిలింగ్ సిస్టమ్ వాడాలండి. అందుకు కింద స్టీల్ది ఒకటి పెట్టుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని ఇలాంటిది ఒకటి గ్లాస్ బౌల్ పెట్టుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కాంపౌండ్ అంతా ఇందులో వేసేద్దాం. కొద్దిగా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇలా అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ రూమ్ టెంపరేచర్లో మాత్రమే తీసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది రెడీ అయిపోయింది. ఇలాంటి మౌల్డ్స్ తీసుకోండి. ఇవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఫిల్ చేసేసుకోండి. ఇలా మీకు నట్స్ కావాలంటే ఇందులో మధ్యలో నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కావాలంటే ఇలాగే వేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసేసి దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇది 1 అవర్ కూడా పట్టలేదండి, హాఫ్ అన్ అవర్కే సెట్ అయిపోయింది. ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి, హార్డ్ అయిపోయింటే సెట్ అయిపోయినట్టు. మనం ఇప్పుడు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకోండి. ఇలా చాక్లెట్స్ అన్ని డీమోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాంటి చాక్లెట్ ర్యాపర్స్ దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఇవి అమెజాన్ నుంచి కొన్నాను. మీరు ఒకవేళ అవి లేదు అని అనుకుంటే కూడా అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అదైనా ర్యాప్ చేయొచ్చు. ఇలా ర్యాప్ చేసి మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటే కూడా నీట్గా గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చేస్తే హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ ర్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నానండి, అందుకే ఇలాంటి మగ్ తీసుకొని చాక్లెట్స్ అన్నీ ఇలా ర్యాప్ చేసి తీసుకెళ్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. నేను చూపించిన క్వాంటిటీతో ఈ సైజులోవి 40 to 45 చాక్లెట్స్ అయ్యాయి. మీకు ఎంత కావాలో చూసి చేసుకోండి. చూసేశారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా, ఇంత తక్కువ టైంలో జస్ట్ 5 minutes 10 minutes ఉంటే చాలండి, చాక్లెట్స్ రెడీ చేసేసుకోవచ్చు. మరి ఇంత ఈజీ రెసిపీని మీ అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ బాగా నచ్చేసాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. మరి మా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.